అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో మన తుని మండలికి సంబంధించిన చిటికెల అగ్రహారం అలాగే కమల్పాడు గ్రామాలకు మనం ఇవాళ పట్టాదార్ పాస్బుక్ అనేది పంచడం జరిగింది. కమల్పాడు వచ్చేసి 292, అలాగే మన సిహెచ్ అగ్రహారం వచ్చేసి 114 పట్టాదార్ పాస్బుక్లు. ఈ పట్టాదార్ పాస్బుక్ అనేది మామూలు పాస్బుక్ లాగా కాదు, ఇంత ముందు లాగా పాస్బుక్ లాగా కాదు. ఇది చాలా హైటెక్ డిజిటల్ పాస్బుక్. ఇది ఒకవేళ మీరు ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇది ఒకవేళ మీరు పోయినా సరే దీని డిజిటల్ కాపీ ఆల్రెడీ మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కానర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర, అలాగే రెండోసారి మీరు డూప్లికేట్ కాపీకి కూడా ఎలిజిబిలిటీ మీరందరూ కూడా. అలాగే మీ స్థలం ఎక్కడుందో డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆల్రెడీ చేసి పెట్టిన మీ స్థలం ఎక్కడుందో చూసుకోవచ్చు. ఈ స్కానర్ ద్వారా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది. ఇది మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేసుకుంటే మీ స్థలం ఎక్కడుందో కూడా మీకు చూపెడుతుంది. సో అంత విలువైన పాస్బుక్. ఇది గతంలో లాగా ఎవరు బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు వేసి ఇచ్చేయడం అలాంటివి లేవు. ఈసారి ఖచ్చితంగా రాజముద్రతోటి, మన ఏపీ ప్రభుత్వం రాజముద్రతోటి వేసిన పట్టాదారు పాస్బుక్. ఈ పాస్బుక్ పాత పాస్బుక్ లాగా కాదు, హైటెక్ డిజిటల్ పాస్బుక్. మీ వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గత ప్రభుత్వం లాగా మీకు చెప్పకుండా మీ స్థలం ఎవరో పేరు రాసేయడం. నేను ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఇదే సమస్య, చాలా రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న మొదటి అడుగు ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. ఈ డిజిటల్ పాస్బుక్ ద్వారా మీకు తెలియకుండా మీ స్థలాన్ని ఎవరు ఎటువంటి ట్యాంపరింగ్ కూడా చేసే అవకాశం లేదు. ప్రతిదీ ఇది కనుక స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీ ఫోన్లో ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా మీ స్థలం గురించి మీ ఫోన్కి డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు తెలియకుండా మీ భూమి ఎక్కడా పోదు. కాబట్టి మీకు కల్పించిన భద్రత ఇది కూటమి ప్రభుత్వం మీకు కల్పించిన, మీ భూమికి కల్పించిన భద్రత ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. థ్యాంక్ యూ. జై హింద్.